జై బాలయ్య. ఈ పాట వెనుక ఉన్న కథేంటో, ఆ పవరేంటో ఓసారి చూద్దాం. ఈ విచిత్రమైన పదాలే ఓ పాటను విపరీతంగా వైరల్ చేశాయి. కాని ఇంత వైరలైన ఈ పాటకి అసలర్థమేంటి? నిజానికి ఈ పాటలో చాలా పదాలకు అసలర్థమే లేదు. కేవలం రిథం కోసమంతే. ఇందులో క్యాచీ సౌండ్స్, హై ఎనర్జీ ఇవ్వడమే అసలు పాయింట్. అంటే అర్థం కన్నా సౌండ్తో ఓ పవర్ఫుల్, మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యం. ఇతకీ పాటలో మెయిన్ పాయింట్ ఇదే. జయ బాలయ్య అంటే బాలయ్యకు విజయం. అసలు ఇంతకీ ఎవరితను ఈ బాలయ్య? బాలయ్య మన తెలుగు సినిమా సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ ముద్దు పేరు. బాలకృష్ణ కేవలం ఒక నటుడు కాదు, ఆయనొక మాస్ హీరో. మాస్ హీరో అంటే ఫ్యాన్స్కి ఉండే పూనకమే ఈ పాటలోని ఎనర్జీకి కారణం. ఈ పాట 2021లో వచ్చిన అఖండ సినిమాలోనిది. ఆ సినిమా మూడ్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ పాట వెనుక ఉన్న టీం మామూలిది కాదు, అందరూ మా స్పెషలిస్ట్లే. తమన్ హై వోల్టేజ్ మ్యూజిక్, బోయపాటి గ్రాండ్ విజువల్స్, బాలయ్య ఎనర్జీ అన్నీ కలిశాయి. అందుకే జై బాలయ్య అనేది కేవలం నినాదం కాదు, ఈ పవర్ఫుల్ కాంబోకి సెలబ్రేషన్. కొద్ది కాలంలోనే ఈ పాట సినిమాని దాటి ప్రతి ఈవెంట్లో ఓ కల్చరల్ యాంథమ్గా మారిపోయింది. సో దీని సక్సెస్కి కారణం ఒక్కటి కాదు, చాలా పవర్ఫుల్ విషయాలు కలిశాయి. అందుకే భాషతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలరు. అంటే కొన్నిసార్లు ఒక పాట ఇచ్చే ఫీలింగే అసలైన సందేశమన్నమాట. జై బాలయ్యలాగా.